అన్ని నొప్పులకి ఒకటే బామ్ జెండు బామ్ అన్నట్లు మా ఇంట్లో ప్రతి దాంట్లోకి సాంబార్ కావాలి. ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి, చపాతీలోకి, అన్నంలోకి, పరాటాలోకి, అబ్బబ్బబ్బబ్బా అన్నిట్లోకి కావాల్సిందే. వారానికి 2-3 సార్లైనా ఈ సాంబార్ అయితే కంపల్సరీ. మరి నేను ఎలా చేసేస్తానో ఇప్పుడు చూసేయండి. ముందైతే స్టవ్ పెట్టి దాని మీద గిన్నె పెట్టి దాని కింద మంట పెట్టి కొంచెం ఆయిల్ వేసి, తిరువాత గింజలు వేసి, కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి, పసుపు ఉప్పు వేసి, కొంచెం నీళ్లు వేసి మగ్గ పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇది మగ్గే లోపల నేను ఇన్స్టెంట్గా సాంబార్ పొడి రెడీ చేసుకుంటాను. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాతనే మనం తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, గుమ్మగుమ్మలాడుతూ ఇన్స్టెంట్గా సాంబార్ పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈ పొడంతా కూడా సాంబార్లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. అదేంటి కందిపప్పు లేని సాంబార్ అని అనుకునేరు, పప్పు యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది. అంతే, కందిపప్పు నీళ్లు వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం, కొత్తిమీర వేసుకొని బాగా మగ్గనివ్వాలి. లాస్ట్ లో ఇంగు పెట్టిన తర్వాత వేస్తే ఉంటుంది ఆహాహాహా. చెప్పలేదు కదా అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.